మేడ్చల్ జిల్లా కాఫ్రా రెవెన్యూ పరిధిలోని మోహన్ రావు కాలనీ ఫేజ్ 2 వద్ద రోడ్డు కబ్జా చేశారని మోహన్ రావు నగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. తాము 30 సంవత్సరాల నుంచి మోహన్ రావు కాలనీలో నివసిస్తున్నామని, ఇదే రోడ్డుపై నడక కొనసాగిస్తున్నామని చెప్పారు. అప్పటి నుంచి ఉన్న కాలనీ రోడ్డును మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరుడు జవహర్ నగర్ బీఆర్ఎస్ లీడర్ బండి నవీన్ గౌడ్ అనే వ్యక్తి 250 గజాల ప్రభుత్వ రోడ్డును కబ్జా చేసినట్లు ఆరోపించారు. ఇక మల్లారెడ్డి అండాదండలతో బండి నవీన్ గౌడ్ 2 పెద్ద లారీలను తమ కాలనీ రోడ్లపై మోహరించినట్లు తెలిపారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి కాలనీ రోడ్డును కబ్జాదారుల చెర నుంచి విముక్తి చేయాలని ఆందోళన చేపట్టారు. మేము 15 సంవత్సరాల నుంచి ఉన్నామండి. మాకు రాకపోక రోడ్ గురించి ఇక్కడ ఇవాళ నిలబడ్డాము. రోడ్డు బ్లాక్ చేసి 2 టిప్పర్లు పెట్టి నవీన్ గౌడ్ అనే వ్యక్తి తన ఎమ్మెల్యే మల్లారెడ్డి సపోర్ట్ తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు మమ్మల్ని. మాకు రావడానికి చాలా కష్టంగా ఉంది. మా గలీలో 30 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. అందులో పెద్ద మనుషులు ఉన్నారు, 2 కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి అంబులెన్స్ రావడం పోవడం చాలా కష్టం అవుతుంది. డయాలసిస్లో ఉన్నారు. ఒక స్కూల్ బస్ రావడానికి, ఒక ఆటో రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇవన్నీ మేము కంప్లైంట్ చేసి ఒక జాయింట్ అప్లికేషన్ ఎంఆర్ఓ దగ్గర పెట్టాము, ఆర్డీఓ దగ్గర పెట్టాము, డీసీ దగ్గర పెట్టాము. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళి అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేశాము. ఆయన శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఏమీ యాక్షన్ తీయకుండా ప్రతి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. అక్కడ ఈ గల్లీకి అసలు ఇంట్రెస్ట్ లేనట్టే కూర్చున్నారు అందరూ. ఇక్కడ మేము 15 సంవత్సరాల నుంచి ఉన్నామండి. మాకు రోడ్ అండి. యాక్చువల్గా మేము వాకబుల్గా ఉండింది, కానీ వీళ్ళు మెటీరియల్ అనేది ఏదో డంప్ చేస్తున్నారని మేము రెవెన్యూ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. ఆర్ఏ సార్ వచ్చి మాకు క్లియర్ చేసి ఇచ్చారు, మీరు యూజ్ చేసుకోండి అని. ఇప్పుడు బోనాలు ఉన్నాయి కాబట్టి మేము మట్టి పోయించుకొని మేము చేసుకున్నాం అన్న టైంలో వితిన్ 1 అవర్లో టిప్పర్స్ తెచ్చిపెట్టారు. టిప్పర్స్ తెచ్చిపెట్టి 15 డేస్ అవుతుంది. ఇంతవరకు కనీసము అటు వెళ్ళడానికి లేదు. మేము ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా మాకు రెస్పాండ్ అనేది లేదు అధికారుల నుంచి. మేము తిరిగి అలసిపోయాం. మేము అసలు ఎట్లా అనేది మాకు పరిష్కారం అనేది దొరకక మేము ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. రోడ్ అండి. రోడ్డు కబ్జా చేశారండి. ఇక్కడ ఇదొకటే కాదు, ఇంకా చాలా రోడ్లు కబ్జా ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. కానీ ప్రస్తుతానికి ఈ రోడ్డు మనకి చాలా ప్రాబ్లం ఉంది. దీనికి చాలా ఎస్కలేట్ చేసాము. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము, మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ గారు దిగలాము. మొన్న వెళ్ళినప్పుడు ఎడిషనల్ కలెక్టర్ గారు దీన్ని క్లియర్ చేసి చెప్పినారు కూడా. ఫోన్ చేసి అధికారులకు ఫోన్ చేసి వెంటనే క్లియర్ చేయండి, అది ఆ ట్రిపుల్ తీర్చండి, అది అటెంప్ట్ తీసేసి గవర్నమెంట్ ల్యాండ్ని వాళ్ళు ఎట్లా కబ్జా చేస్తున్నాడు, అది ఎవరు అమ్మినారు, ఎవరు చేసినారు, దానికి యాక్షన్ తీసుకోమని చెప్పేసి అడిషనల్ కమిషనర్ గారు కంప్లైంట్ చెప్పారు. కన్సర్న్ పర్సన్కి కాల్ చేసి చెప్పినారు క్లియర్ చేయమని. ఆ రోజే డీసీ గారు కలవమన్నారు, ఆయన డిప్యూటీ కమిషనర్ గారికి. మేము వచ్చి కలిసినాం డిప్యూటీ కమిషనర్ గారికి. ఆయన వస్తే ఆయన నెక్స్ట్ డే చేస్తాం క్లియర్ అన్నారు. ఇప్పటిదాకా క్లియర్ చేయలేదు. దానికి అన్ని వేలు తిరిగాము. ఎంఆర్ ఆఫీస్కి తిరిగినాము, ఆర్ఏ గారిని కలిసినాము, తర్వాత డిప్యూటీ కమిషనర్ కలిసినాము, ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చినాము. అన్నీ అయిపోయినాయి, అన్ని విధాలుగా అయిపోయినాయి. ఈవెన్ సీఏ దగ్గరికి వెళ్ళాము, జవహర్ నగర్ సీఏ వెళ్ళినా కదా, ఆయన కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. ఆయన ఏమంటారంటే ఎంఆర్ఓ అంటారు, అది మా అది లాండర్ వాళ్ళు వస్తుంది, అది లేదా ట్రాఫిక్ పోలీస్ వస్తుంది, వాళ్ళు కంప్లైంట్ చేయమంటారు. ట్రాఫిక్ పోలీస్కి వెళ్ళాం, సీఏ దగ్గరికి, జవహర్ నగర్ సీఏ దగ్గరికి పోయినాం. అన్ని దగ్గర పోయినా ఎవరు చేయట్లేదు వర్క్. ఇక్కడ రోడ్డు కబ్జా చేశారండి. ఇక్కడ ఇదొకటే కాదు, ఇంకా చాలా రోడ్లు కబ్జా ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. కానీ ప్రస్తుతానికి ఈ రోడ్డు మనకి చాలా ప్రాబ్లం ఉంది. దీనికి చాలా ఎస్కలేట్ చేసాము. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము, మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ గారు దిగలాము. మొన్న వెళ్ళినప్పుడు ఎడిషనల్ కలెక్టర్ గారు దీన్ని క్లియర్ చేసి చెప్పినారు కూడా ఫోన్ చేసి అధికారులకు.